నీడలున్న అంతరించిపోయెను భూమి నేలిన రాజు. మీరు జీవించండి. పాటల్లోనే వాక్య పరిశీలిస్తున్నది మీ కాపుదల మీరు దయచేసి మీ కృపలో మీరే భద్రపరిచి జీవించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ ఆ ప్రియుడు రక్ష యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యమే కరువగును యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, రగిలాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, పగలది పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, అందరమ పైన కూర్చున్నా గాని, అందరంత స్థితిలో నీ ఉన్నా గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. యేసయ్య నమ్మకునే పాపములేని యేసు
కొమలేని యేసు దేవుని నమ్ముకుందుమమ్మ, దేవుడు మంచి దేవుడమ్మా, నమ్ముకుందుమమ్మ, దేవుడు మంచి దేవుడమ్మా. అమల్లారవో ఒకల్లారా, అమల్లారవో ఒకల్లారా, ఈ మాట వినరండి, యేసయ్య నమ్ముకోండి, ఈ మాట వినరండి, యేసయ్య నమ్ముకోండి. ఉదయకాల సమయంలో మరి హుస్సేన్పురం గ్రామాన్ని దేవుడు ప్రేమించి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి ప్రభు పేట మరి ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో మరి పంచుకోవాలని, ఆయన యొక్క ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని మీతో పంచాలని మేము ఆశపడుతున్నాం. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ క్రైస్తవులు అనేటప్పటికి ఊర్లు తిరిగి ఏదేదో దేవుడి గురించి చెప్తారు, ఏదేదో మాకు చెప్పి మమ్మల్ని మతాన్ని మారుస్తున్నారు, కులాన్ని మారుస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి, ఆయన ఏ మతానికి చెందిన దేవుడు కాదండి, ఏ కులానికి చెందిన దేవుడు కాదు. కానీ ఆయన దేవుని యొక్క ప్రేమను మనకి వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు అన్నాడు కదా, దేవుడు వాక్యం సెలవుస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎందుకు దేవుడు ఎంత ప్రేమించాలి అంటే రోమపత్రికలో అన్నాడండి, ఏ భేదం లేదు కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతున్నామని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపంలో పడిపోయిన ప్రతి మానవుని కూడా మరి రక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఏ భేదం లేకుండా అందరం కూడా నశించిపోతుంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అంటే మేము రక్షణ పొందుకోవాలి, ఒక రక్షణ మార్గంలో నడవాలి, నిజమైన దేవుడిని తెలుసుకోవాలని అనేకులు ప్రయత్నం చేస్తుంటే దేవుడు అంటున్నాడు కదా, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఆ జీవాన్ని, ఆ మార్గాన్ని మరి ఈరోజు చాలా మంది విడిచిపెట్టేసి లోకంలో ఉన్న వాటిని అన్నిటి వైపు పరిగెడుతున్నారు కానీ ఏ ఒక్కరి జీవితంలో కూడా శాంతి, సమాధానం, నెమ్మది లేని సమయాలను గడుపుతున్నారు. మరికొంతమంది అనుకోవచ్చు నాకు ఆల్రెడీ దేవుడు తెలుసని. దేవుడు తెలిసిన వారికి చెప్తుంది ఏంటి అంటే పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే ప్రజలు దేవుడి దగ్గర నుంచి తప్పిపోతున్నప్పుడు తమ యొక్క ప్రవక్తలను దేవుడు పంపించి వారికి దేవుడి యొక్క స్వార్థను, తప్పిపోయిన మార్గాన్ని మరలా తిరిగి రావడానికి ప్రవక్తలు పంపించాడు. ఈరోజు మనలో కూడా చాలా మంది అనుకోవచ్చు మాకు దేవుడు తెలుసు, దేవుడు మార్గం తెలుసు అని. కానీ మనకు తెలియదు ఏంటి అంటే కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాం. మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన బిడ్డలు ప్రేమించుతున్నాడు కనుక మరి అలాంటి పిల్లల్ని దేవుడు పంపించి దేవుడి యొక్క స్వార్థ ద్వారా సరిచేస్తా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా మరి తెలుసుకోండి, నిజమైన మార్గము, నిజమైన సత్యము క్రీస్తులోనే ఉంది. పాపం మనిషిని ఏలుబడి చేస్తుందండి. ఆ పాపంలో నుంచి విడుదల యేసు క్రీస్తు వారి దగ్గరే ఉందండి. అనేకమైన బలుల ద్వారా మరి అనేకమైన హోమాల ద్వారా మరి మనిషి ముక్తిని పొందాలని, మోక్షాన్ని పొందాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అన్నారండి, నా దగ్గరికి వస్తే చాలు మీకు మార్గము, సత్యము, జీవం ఇస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మీ ఏ పనులు చెల్లించే అవసరం లేదండి, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అంటే మానవుని యొక్క హృదయం అండి. హృదయం ఇచ్చి చూస్తే ఆయన యొక్క ప్రేమ ఏంటనేది మీ అందరికీ తెలుస్తుందండి. మీ హృదయాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను మరి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభు. హుస్సేన్పురం గ్రామాన్ని ప్రేమించి దోషము, సమాధానము దయచేసే దేవుడు అని వారు తెలుసుకుని ప్రభా నీ వైపు రావడానికి వారి మనస్సులు కఠినమైన హృదయాలు మార్చి అయ్యా నిజమైన హృదయం వారు కలిగి నెమ్మది, సమాధానం దయచేసే దేవుడు అని వారు తెలుసుకుని ప్రభా నీ వైపు రావడానికి సహాయం చేస్తామని అయ్యా కఠినమైన మనసును మార్చని ప్రభా వారి జీవితంలో నెమ్మది, సమాధానం దయచేసి ఏదైతే వారిని ఏలుబడి చేస్తుందో, ఏ పాపం అయితే ప్రభా నీ దగ్గర రాకుండా ఏలుబడి చేస్తుందో, ఏదైతే ప్రభా నీకు వారికి సపరేషన్ చేస్తుందో ప్రభా దాన్ని తీసివేసి ప్రభా అయ్యా నీ దగ్గరికి రావడానికి కృపను చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.